శ్రావణ మాసం విశిష్టత ఏంటి? ఆడవారు ఏం చేయాలి? శ్రావణ మాసం వచ్చిందంటే పిల్లల నుండి పెద్దల వరకు ఆనందించని వారు ఉండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు లౌకిక ఆనందాన్నే కాక ఆధ్యాత్మిక ఆనందాన్ని కూర్చేది శ్రావణ. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఆడవారు అలంకరించాలి. దానివలన మీ ఇల్లు లక్ష్మీ శోభతో నిండి ఉజ్వలంగా ప్రకాశిస్తాయి. ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు వర్ష ఋతువు అనగా శ్రావణ, భాద్రపద మాసాల కాలం వేదాధ్యయన కాలంగా చెప్పబడింది. అసలు శ్రావణమనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్థం ఉంది. శ్రావణమనగా వినుట అని అర్థం. వేదము గ్రంథము వలె పఠనం చేసేది కాదు, విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు, విని నేర్చుకునేవారు శిష్యుడు. ఈ వేదమునకే స్వాధ్యాయం అనేది మరో నామం. వేద అధ్యయనం చేసేవానికి మోహం తొలగి బ్రహ్మస్వరూపం ద్యోతకమవుతుందని రామాయణమందు చెప్పబడింది. దీన్ని బట్టి శ్రావణ మాసం వేద అధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తోంది. స్త్రీలకు వేద పఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు మోహమును తొలగించి సౌభాగ్యమునిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళగౌరి వ్రతంను 5 సంవత్సరాల పాటు నిర్వహిస్తారు. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. పౌర్ణమి నాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకుంటూ ఈ ఆనందానికి సంకేతంగా వారి నుండి బహుమతులను పొంది హృదయపూర్వకంగా ఆనందిస్తారు. గృహిణి గృహముచ్యతే అని చెప్పినందున గృహిణులు ఆనందంగా ఉంటే ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగిస్తుందని చెప్తారు. ఈ మాసంలోనే బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణుడు అవతరించిన రోజు కనుక కృష్ణాష్టమి వ్రతాచరణ ఒక ముఖ్యమైన విషయంగా పరిగణిస్తారు. శ్రావణ పౌర్ణమి నాడు బ్రహ్మచారులు కానీ, గృహస్థులు కానీ నూతన యజ్ఞోపవీత ధారణ చేసుకోవటం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఇక రైతులు, శ్రామికులు మెరుపులతో, గర్జనలతో కూడిన మేఘాలు వర్షం కురిపించి పంటలు పండేలా చేసి దేశమును చల్లపరిచినప్పుడు మనం చేసే కార్యములన్నీ నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనసులో ఉన్న కోరికలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే.